అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కూడళ్ళు. ఇప్పుడు నేను చూపించే రెసిపీ టమాటా మసాలా అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. నేను ఒక 6 టమాటాలు తీసుకున్నా. ఇది ఆనియను నేను ఓవెన్లో పెట్టుకున్నానండి. ఓవెన్లో పెట్టుకుంటే కుక్ అయినట్టుగా ఉంటుంది కదా, ఉడుకుతుంది అన్నమాట. అట్లా ఉడికించి పెట్టుకున్న ఆనియను, లేకపోతే మీరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, ఒకటి తీసుకున్నాను నేను. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్న, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్లంతా కొబ్బరి, అల్లం వెల్లుల్లి, టేస్ట్కి తగ్గట్టుగా మిర్చి, సాల్ట్, కొద్దిగా పసుపు. ఇది చెక్క, కొద్దిగా మెంతులు, ఇది కొద్దిగా సాజీరా, 2 ఇలాచి, 5-6 తోక మిరియాలు, వాప్చిని అంటారు, కొద్దిగా సాజీరా, ఇది లవంగాలు, 1 టీ స్పూను మిరియాలు, కొద్దిగా కసూరి మేతి, చివరగా వేయడానికి. ఇది కసూరి మేతి లాస్ట్లో వేస్తాను. ఓకేనా, ఇవన్నీ నేను చేసే ప్రాసెస్ చూపిస్తాను. ఇవి కొన్ని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా, అయినా ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడెక్కినాక పల్లీలు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయినాయండి. ఇప్పుడు కొబ్బరి, ఇప్పుడు కొబ్బరి కూడా ఫ్రై అయిందండి. ధనియాలు వేసేస్తాం. జీలకర్ర వేసేసుకున్నాం. కొద్దిగా మెంతులు అండి, ఇది చెక్క, మిరియాలు, ఇలాచి, లవంగాలు, తోక మిరియాలు, సాజీరా, ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు చివరిగా నువ్వులు. అన్నీ ఫ్రై అయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందామండి. ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందామండి. సరేనా, ఇవి చల్లారినాయండి మొత్తము. ఇవి గ్రైండ్ చేసుకున్నాము. కొద్దిగా పౌడర్ అయినాక మళ్ళా అది ఆనియను, చింతపండు, మిర్చి పౌడర్, సాల్ట్ అన్నీ వేసేసుకున్నాం. మనము ఓవెన్లో వేసి పెట్టుకున్నాం కదా, ఓవెన్లో పెట్టేసి ఇది చేసినాం కదండి, అది ఉడికినట్టు అయింది. ఇట్లా ఉంటుంది అన్నమాట. నేను ఓపెన్ చేసి కట్ చేసి చూపిస్తున్నా. సరేనా, కావాలండి దీంట్లో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి,
పసుపు, మిర్చి పౌడర్, సాల్ట్, ఇది మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఇది మళ్ళీ గ్రైండ్ చేసుకుందామండి. ఇవన్నీ వేసేసిన గ్రైండ్ చేసుకున్నాక లాస్ట్కి చిక్కుడు వేసేద్దామండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా అవుతుందండి మసాలా. ఇప్పుడు మనము టమాటా ఫ్రై చేసుకుందాం. టమాటాలకి ఇట్లా కొద్దిగా హోల్స్ పెడితే దాంట్లోకి ఈ టమాటాలో ఉన్న రసము దీంట్లోకి మసాలాలకి బయటకు వస్తుందండి. ఇప్పుడు మనం టమాటాలు ఫ్రై చేసుకుందామండి. స్టవ్ పైన కడాయి పెట్టేసి కర్రీకి సరిపోయేటంత వేసేసుకుందాం ఆయిల్. కొద్దిగా మసాలా కదా, కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. టమాటాలు వేసేసుకుందామండి. నూనె వేడైంది. కొద్దిసేపు మూత పెట్టేసుకుందామండి, ఒక 2-3 నిమిషాలు. నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ప్లేట్లో తీసేసుకుందామండి. ఇంకా ఫ్రై అయినాయి కొద్దిగా. మళ్ళీ దాంట్లో మసాలాలు వేసేసుకుంటాం కదా. దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకుందామండి. కొద్దిగా మసాలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిద్దాం ఈ మసాలా. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. కొద్దిగా ఆయిల్ బయట వదులుతాము. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. మనం ఇంతకుముందు మిక్సీ జార్ కడిగిన వాటర్ ఉంది కదండి, అవి దీంట్లోకి వేసేసుకుందాం.
ఇప్పుడు ఇవి మనం టమాటా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటా కూడా దీంట్లో వేసేసి కొద్దిసేపు మసాలాతో పాటు ఉడికించుకున్నాం. మూత పెట్టి ఒక 4-5 మినిట్స్ ఉడికించుకుందాం. కొద్దిసేపు తర్వాత అయిపోయిందండి, ఆయిల్ వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా కొత్తిమీర. స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవచ్చు ఇంకా. ఓకేనా? టమాటా మసాలా రెడీ అయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇట్లా రోటీలోకి, పూరీలోకి, చపాతీలోకి, రైస్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. టేస్టీ టేస్టీ టమాటా మసాలా రెడీ. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడలు.